వెల్కమ్ టు మిథునాస్ కిచెన్. మా అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర వీధిలోకి అమ్మొస్తాయి చేపలు, రొయ్యలు, పీతలు అన్నీ కూడా గంపలతో తీసుకొచ్చి అమ్ముతారు. గోదావరి దగ్గరగా ఉంటుంది కదా, అందుకని అక్కడ వాళ్ళకి బాగా దొరుకుతాయి ఇవి. ఇప్పుడు ఇసుక దొందులు ఇవి తీసుకుంటున్నాం. ఇప్పుడు ఇవి ఆవిడ దగ్గర పేరవాడి తీసుకుంటున్నాం అమ్మ. పీతలో ఆ ఇసుక దొందులు కలిపి 2 150 రూపాయలు. పీతలు 6 ఇచ్చింది 100 రూపాయలకి. ఫ్రెష్గా ఉన్నాయి అన్నీ కూడా. ఈరోజు వీడియోలో మనం ఇసుక దొందులు ఇగురు ఎలా చేసుకోవాలో ఇప్పుడు మీకు చేసి చూపిస్తాను నేను. ఇప్పుడు మనం ఇసుక దొందులు క్లీన్ చేసుకుందాం. తల తోక పట్టుకుని అటు ఇటు అలా అనుకుంటే పైన పులుసు మొత్తం వచ్చేస్తుంది. అప్పుడు సైడ్లు అవి కోసుకోవాలి. బుర్ర కోసేసుకోవాలి. ఇప్పుడు పొట్ట దగ్గర చిన్నగా నాటు పెట్టుకుని లోపల ఉన్న పేగులు అవి ఉంటే అలా లాగితే వచ్చేస్తాయి మొత్తం. ఇంకొకటి కూడా చేసి చూపిస్తున్నాం. ఇవి చేపలు చేయడం మా అమ్మగారు చేసి చూపిస్తున్నారు. నాకు రావు ఈ చేపలు చేయడం. చిన్న చేపలు కదా, ఇవి నేను చేయలేను. పెద్దవి అంటే కోసేయగలుగుతాను. కానీ మొత్తం అన్నీ ఇలాగే ఈ విధంగానే తీసుకోవాలి. పెద్దగా ఉంటే మధ్యలోకి 2 ముక్కలు చేసుకోవచ్చు. మొత్తం అన్నీ ఇలా చేసి శుభ్రంగా కడిగి పెట్టుకోవాలి. స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకుని 3 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకుని వేడి చేసుకోవాలి. వేడెక్కాక కొద్దిగా జీలకర్ర, 2 మీడియం సైజు ఉల్లిపాయలు తీసి మిక్సీ పట్టుకుని ఆ పేస్ట్ ఇప్పుడు ఇందులో వేసుకోవాలి. 2 పచ్చిమిర్చి చీరుకులు వేసుకుని ఇదంతా ఒకసారి బాగా కలుపుకోవాలి. ఒక టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. ఇదంతా బాగా కలిసాక దీని ఎరుపు రంగు వచ్చే వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇది బాగా ఫ్రై అవ్వింది. కొద్దిగా పసుపు, 2 టీ స్పూన్ల కారం, 1 టీ స్పూన్ ధనియాల పొడి వేసుకుని ఇదంతా బాగా కలుపుకోవాలి. మనం శుభ్రం చేసి పెట్టుకున్న ఇసుక దొందులు ఇప్పుడు అందులో వేసేసుకోవాలి. ఒకసారి కలుపుకుందాం. అలాగా ఇలా పచ్చిగా ఉన్నప్పుడు కలిపినా ఏం కాదు. ఇలా ఉన్నప్పుడు ఒకసారి కలుపుకుంటేనే బాగుంటుంది ముక్కలకి అంతా పట్టి. ఇప్పుడు ఇందులో 1/2 గ్లాసు వాటర్ పోసి ఒకసారి కలుపుకోవాలి. రుచికి తగినంత ఉప్పు వేసుకుందాం. ఇప్పుడు ఉప్పు వేసాక కూడా ఒకసారి కలుపుకోవాలి. మూత పెట్టి ఒక 5 నిమిషాలు ఉడికించుకుందాం. 5 నిమిషాలు అయ్యాక ఇప్పుడు కూర ఎలా రెడీ అవుతుంది. ఒకసారి గరిటె పెట్టకూడదు, ఇప్పుడు ఇడిపోతాయి. ఒకసారి కలుపుకుంటే సరిపోతుంది. అలా కూర రెడీ అయిపోయింది ఇసుక దొందులు. మీరు ట్రై చేసి చూడండి. నచ్చితే నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.